సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకు హార్ట్ ఆపరేషన్ చేయించాలి. ప్లీజ్ సార్ సహాయం చేయండి సార్. సిగ్గులేదా చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ కమ్ ఆన్ రాజన్. మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీయే బేర్ చేస్తుంది. Take it. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది. నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా గంతో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ్ రక్ష. మోయా మోయా మా శ్రీ నా పే మారా మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తింది కదా. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోతాని. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగ వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్టర్ ఏంటి? అంటే నాకు షుగరు, నాకేమైనా అవుతుంది. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. అలాగే కాఫీ ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపివే. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలైంది. ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది.
ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. ఆయన అడిగాడు. అడుగుతాడేమో అని. ఏం టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సిందెవరు? మీరు. ఆడవిడ కమిషనరా? చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి? బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటిపువ్వు, ఎగురు, చింతాకు చారు చేయించాను సార్. ఇద్దరు కూడా అద్భుతమైన పాయసం ఉండగా అర్థమైన చెప్పాలంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ సార్. వద్దు. అన్నప్రాసం నాడే బెల్లం పాయసం తినాలా? గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నిన్ను కాదురా దరిద్రుడా, కమిషనర్ గారిని. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫే ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాసిటీస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోరుమోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండ నుంచి మమ్మల్ని బయట వేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఏం పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. ఆయన అడిగారు. అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, సార్. నీ పెళ్లి పోయినాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఓకే ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం బెటా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతిలో పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్టులో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదయ్యా. మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చేయకు. షర్టు మడుస్తున్నాడు. మాకు కావలసిన వాడు ఈ బారుకొచ్చి వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బార్కి రారు సార్. నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో 2-3 బార్లు ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్. వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడు? మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? సార్, లైట్ చూపించండి. బాస్, ఒక 50 ఏళ్ళు పెద్ద ఆయన చూసారా? ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతికొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది. పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పని చేసేస్తున్నావు. మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. హే ఓల్డ్ మ్యాన్, ఐ వర్క్ ఫర్ ఫుడ్. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. యు ఆర్ ఫిజికల్లీ ఫిట్ రైట్, బట్ మెంటల్లీ నాట్. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు యు ఆర్ ఎ హీరో అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను.
ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, దీనికో 10 రూపీస్ కావాలి. నీకు 10 రూపీస్ కావాలా? రాజన్, రాజన్, రాజన్ లోపల లేడే. లేడా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటిది? వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావు? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు, నువ్వు వెళ్ళు. బాగా కామెంట్ చూసుకో. వెళ్ళు.
చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా? టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు, డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. డిస్కషన్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు, ఆ తర్వాత మన అక్కడే పాతాయి.